నా సో డబుల్ లింక్డ్ లిస్ట్లో డిలీట్ ఏ నోడ్ ఆఫ్టర్ స్పెసిఫైడ్ నోడ్. ఓకే, సపోజ్ సెకండ్ లొకేషన్ ఇచ్చారని అనుకుందాం. థర్డ్ లొకేషన్ నోడ్ని ఎట్లా డిలీట్ చేయాలి? ఫస్ట్ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఫస్ట్ కనెక్షన్స్. ఓకే, అడ్రసెస్ 1000, 2000, 3000 అండ్ 4000. లెఫ్ట్ లింక్ ఏమి ఉండదు, హెడ్ దీన్ని పాయింట్ చేస్తుంది. అండ్ ఈజ్ ఎ 2000 పాయింటింగ్ టు దిస్, ఈజ్ ఎ 1000, 3000, 2000, 2000, 4000, 3000 and null. And null. Suppose to create the node value 3000. Now, for example, నేను ఈ నోడ్ని డిలీట్ చేయాలి. లైక్ ఐఎమ్ గివింగ్ దట్ లొకేషన్ దిస్ వన్. అంటే మనం డిలీట్ ఆఫ్టర్ అనే మెథడ్ని మనం డిఫైన్ చేసినప్పుడు ఫస్ట్ లొకేషన్ వ్యాలిడ్ లొకేషన్ కాదా చెక్ చేసుకోవాలి. సపోజ్ 1 ఇచ్చారు, ఈ నోడ్ డిలీట్ చేస్తాం. 2 ఇచ్చారు, ఈ నోడ్ డిలీట్ చేస్తాం. 3 ఇచ్చారు, ఈ నోడ్ డిలీట్ చేస్తాం. 4 ఇస్తే నోడ్ లేదు. అట్లాగే 0 కానీ -1 కానీ ఇస్తే లేదు. సో ఫస్ట్ మనం ఎన్ని నోడ్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. గెట్ కౌంట్ అనే మెథడ్ ఆల్రెడీ మనం డిఫైన్ చేసాం. ఒకవేళ ఇచ్చిన లొకేషన్ <1 అయినా, ఇచ్చిన లొకేషన్ > n అయినా, ఈక్వల్ కూడా అవ్వకూడదు. ఈక్వల్ అయినా కానీ మనం సింపుల్గా ఏం చేస్తామంటే ఇన్వాలిడ్ లొకేషన్ అని అంటాం. డైరెక్ట్గా మనం ఇన్వాలిడ్ లొకేషన్ అని అంటాం. ఒకవేళ ఇచ్చిన లొకేషన్ వ్యాలిడ్ లొకేషన్ అయితే ఫస్ట్ ఆ లొకేషన్కి మూవ్ చేసేస్తాం. అంటే మనకి ఎలా మూవ్ చేయాలో తెలుసు. ఒక వేరియబుల్ తీసుకొని టెంప్ని ఆ లొకేషన్కి మూవ్ చేస్తాం. అంటే ఒక ఐ అనే వేరియబుల్ తీసుకుంటాం, ఐ. ఓకే, అండ్ అట్లాగే టెంప్ నోడ్ తీసుకున్నాం, హెడ్ ప్లేస్ చేసుకుని వైల్ లూప్ని యూజ్ చేసి సేమ్ ప్రతి చోట ఇదే కండిషన్ యూజ్ చేస్తాం. టెంప్ ఈక్వల్స్ టు టెంప్ టు రైట్ మూవ్ చేసేస్తాం. ఐ వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటాం. సో టెంప్ ఈ లొకేషన్కి మూవ్ అయిపోతుంది. కానీ మన టార్గెట్ అనేది ఇది డిలీట్ ఆఫ్టర్ కాబట్టి టార్గెట్లో మనం నెక్స్ట్ నోడ్ని ప్లేస్ చేసుకుంటాం. అంటే మనం ఇంకొక నోడ్ తీసుకుని టార్గెట్ అని టెంప్ యొక్క రైట్ని మనం ఆ టార్గెట్లో ప్లేస్ చేసుకుంటాం. టెంప్ యొక్క రైట్ని మనం ఆ టార్గెట్లో ప్లేస్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని డిలీట్ చేయాలి అని అంటే మనకి సిచ్యువేషన్స్ చూడండి. దీని అడ్రస్ అంటే 4000ని మనం ఇక్కడ ప్లేస్ చేయాలి. అట్లాగే 2000ని ఇది దీన్ని పాయింట్ చేసేలా చేయాలి కదా. ఈ 2000ని మనం ఇక్కడ ప్లేస్ చేయాలి, ఇక్కడ ప్లేస్ చేయాలి. అంటే సింపుల్గా ఇది దీన్ని పాయింట్ చేసేలాగా చేయాలి, పాయింట్ చేసేలా చేయాలి. కానీ ఇది నోడ్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి ఇది డిలీట్ చేసేటప్పుడు. ఓకేనా? ఫస్ట్ సింపుల్ 4000ని తీసుకొచ్చి ఈ లొకేషన్లో ప్లేస్ చేయాలి. ఫస్ట్ 4000 అంటే ఎంత? టార్గెట్ యొక్క రైట్ని తీసుకొచ్చి, సార్ రైట్ లేకపోతే అట్లీస్ట్ నల్ ఉంటుంది కదా, నల్ని తీసుకొచ్చి ఇందులో ప్లేస్ చేసేస్తాం. అంటే టెంప్ యొక్క రైట్లో మనం టార్గెట్ యొక్క రైట్ని ప్లేస్ చేస్తాం. టార్గెట్ యొక్క రైట్ని ప్లేస్ చేస్తాం. ఇది. సో ఈ కనెక్షన్ అనేది డియాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కనెక్షన్ని డియాక్టివేట్ చేయాలి అని అంటే ఇక్కడ మనం 2000 ప్లేస్ చేయాలి. చేసే ముందు అసలు దీనికి లెఫ్ట్ ఉందా లేదా, అంటే నోడ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇదే లాస్ట్ నోడ్ అయితే ఇబ్బంది అవుతుంది మళ్ళీ. అంటే టార్గెట్ యొక్క రైట్ అనేది ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఉంటే టార్గెట్ యొక్క రైట్ యొక్క లెఫ్ట్లో మనం టెంప్ని ప్లేస్ చేస్తాం. ఇఫ్
టార్గెట్ టు రైట్ ఉంటే, అంటే నాట్ ఈక్వల్ టు నల్ అయితే, టార్గెట్ అంటే 3000, రైట్ అంటే 4000, ఆ లెఫ్ట్లో మనం టెంప్ని ప్లేస్ చేస్తాం. అంటే 2000 ప్లేస్ చేస్తాం. 2000 ఈ కనెక్షన్ డియాక్టివేట్ అయింది. సో ఇప్పుడు దీన్ని డిలీట్ చేయడం అంటే చాలా సింపుల్. ఇక్కడ నల్ వాల్యూస్ని ప్లేస్ చేస్తే చాలు. నల్ వాల్యూ అండ్ ఇక్కడ నల్ వాల్యూ అంటే లెఫ్ట్ సైడ్ పాయింటర్ డియాక్టివేట్ అయిపోతుంది, రైట్ సైడ్ పాయింటర్ కూడా డియాక్టివేట్ అవుతుంది. అంటే ఈ నోడ్ ఇంకా ఫ్రీ నోడ్ అయిపోతుంది. అంటే సింపుల్గా టార్గెట్ యొక్క లెఫ్ట్ని నల్ చేయాలి, టార్గెట్ యొక్క రైట్ని నల్ చేయాలి. నల్ ఇలా క్రియేట్ చేస్తాం. ఓకే, ఇది డిలీటింగ్ ద నోడ్ ఆఫ్టర్ స్పెసిఫైడ్ నోడ్. అంటే మనం లొకేషన్ ఇచ్చి ఆ డిలీట్ ఆఫ్టర్, ఆ నోడ్ తర్వాత నోడ్ని మనం డిలీట్ చేయడం. ఓకే.